వివాహ వ్యవస్థ అనేది ఎవరి చేత నిర్ణయించబడింది అనే విషయానికి వస్తే సేవకులో, గురువులో, స్వామీజీలో, పాస్టర్లో ఏర్పాటు చేసింది కాదు. సర్వశక్తి గల దేవుని యొక్క హృదయాంతరంగంలో ఉద్భవించిన మంచి ఆలోచన. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అది ముత్యముల కన్నా అమూల్యమైంది. ముత్యాలు ఎక్కడ ఉన్నాయని బంగారపు షాప్కి వెళ్తారు, వజ్రాలు ఎక్కడ ఉన్నాయని వజ్రాల షాప్కి వెళ్తారు, బంగారపు వడ్రాణాలు ఎక్కడ ఉన్నాయని బంగారపు షాపులకు వెళ్ళి ఎతుకుతూ ఉంటారు. ప్రభువైన దేవుడు అన్నాడు, ఓ పురుషుడా, నీ పక్కనే వజ్ర వైడూర్యముల కన్నా విలువైన ఒక సతీమణి నీ కోసం నేను పెట్టాను అంటున్నాడు. ఒక బంగారపు వస్తువుకి ఇచ్చే విలువ నీ భార్యకి ఇవ్వగలిగితే నీ జీవితం సజావుగా వెళ్తుంది. ఒక డైమండ్కి ఇచ్చే విలువ నీ భార్యకి ఇవ్వగలిగితే ఆమెకు నువ్వు విలువిచ్చి ఆమెను ఘనపరిచి ఆమెని నిష్ఠూరపరచకుండా ఆమె పట్ల ప్రేమతో నడుచుకోమన్నాడు దేవుడు. భర్తలారా మీ భార్యల్ని ప్రేమించండి అన్నాడు. నేను ప్రేమిస్తున్నాను అంటే దానిలో చాలా ఉన్నాయి. ప్రేమ అన్నిటినీ ఓర్చుకుంటుంది, సహించుకుంటుంది, అపకారాన్ని మనసులో పెట్టుకోదు, ఎగతాళి చేయదు, విభేదాలు పుట్టించదు, నువ్వు వేరు నేను వేరు అనదు. ఐక్యంగా తన సొంత శరీరాన్ని ప్రేమించుకునేవాడు తన భార్యను కూడా ప్రేమిస్తాడు. తన సొంత శరీరాన్ని ద్వేషించేవాడు ఎవడూ ఉండడు అని ప్రభువైన దేవుడే అంటున్నాడు. అందువలన భర్తలు భార్యల్ని ప్రేమించాలని, ప్రేమించటం అంటే ఆమెలో కొన్ని బలహీనతలు ఉండొచ్చు. మరి తెల్ల బియ్యంలో నల్లరాళ్ళు త్వరగా కనబడతాయి, తెల్ల బియ్యంలో తెల్లరాళ్ళు కనబడటం కష్టం. అది దగ్గరకు వచ్చిన తర్వాత పంటి కింద పడిన తర్వాతనే అమ్మో తెల్ల బియ్యంలో తెల్లరాళ్ళు కూడా ఉన్నాయని అర్థమవుతాయి. దూరంగా ఉన్నప్పుడు ఆ అబ్బాయి మంచోడు, అమ్మాయి మంచిది అన్నట్లుగా ఉంటుంది. ఇద్దరు కలిసి జీవిస్తూ ఉన్నప్పుడు నీ భార్య తత్వం నీకు పన్ను కింద రాయిలాగా పడవచ్చు. నీ భర్త యొక్క కొన్ని గుణాలు పన్ను కింద ఒక తెల్లరాయిలాగా పడవచ్చు. అరే నేను చాలా చూసానే, నాకేం కనబడలేదే అంటే అది తెల్ల బియ్యంలో తెల్లరాయమ్మ. ఇద్దరు కలిసి జీవిస్తుంటేనే కొన్ని విషయాలు బయటపడుతూ ఉంటాయి. వాటినే కొన్ని బలహీనతలు అవ్వచ్చు, కొన్ని పొరపాట్లు అనవచ్చు. అంతా బాగుంటుంది కానీ మా భర్త గారికి కోపం ఎక్కువండి అని కొంతమంది అంటారు. అంతా బాగుంటుంది కానీ మా భార్యకి అనుమానం ఎక్కువండి అని కొంతమంది అంటూ ఉంటారు. అవి కొన్ని బలహీనతలు. వాటిని సరిచేసుకుంటూ నీ భర్తకి నీవే ఒక మంచి ఉపదేశకురాలుగా, నీ భార్యకి నువ్వే మంచి ఉపదేశకుడిగా మారాలి. మీ ఇంట్లో మీరే మంచి బోధకులుగా అయ్యి ఒకరికొకరు టీచింగ్ చేసుకోవాలి. మన పిల్లల్ని ఉపాధ్యాయుల యొద్దకు పంపిస్తూ ఉంటే విద్య వస్తుంది. అలానే భార్యాభర్తలు ఒకరితో ఒకరు సంభాషణ చేసుకొని ఉపదేశించుకొని సరిచేసుకుంటే మీకు కూడా విద్య కలుగుతుంది. అది కుటుంబ విద్య. కుటుంబ సంబంధ బాంధవ్యాల విషయంలో జ్ఞానాన్ని మీరు పెంచుకుంటారు. జ్ఞానం వల్లనే దేశం కట్టబడుతుంది, రాష్ట్రం కట్టబడుతుంది. జ్ఞానం కలిగిన ఒక నాయకుడు దేశంలో ఉన్న, పట్టణంలో ఉన్న ఆ పట్టణానికి మేలు కలుగుతుంది. బుద్ధి జ్ఞానం లేనటువంటి వారు ఉన్నట్లయితే దేశం పెరికివేయబడుతుంది, దేశం దరిద్రం పాలవుద్ది. అలానే ప్రజలు అల్లకల్లోలమైన స్థితిలో ఉంటారు, నీతిమంతులు దుఃఖపడాల్సిన పరిస్థితి వస్తుంది. అదే రీతిగా ఒక కుటుంబంలో కూడా ఒక జ్ఞానం కలిగిన భర్త, జ్ఞానం కలిగిన భార్య ఉన్నప్పుడు ఆ ఇల్లు కట్టబడుతుంది. ఒక వివేకం కలిగిన భర్త, ఒక వివేకం కలిగిన భార్య ఉన్నప్పుడు ఆ ఇంట్లో ఉన్న అన్ని విషయాలు స్థిరపరచబడతాయి. హల్లెలూయా. సో ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? జ్ఞానము కొంత నీకు పుట్టుకతోనే వస్తుంది, మరికొంత నీ మనస్సాక్షిలోంచి వస్తుంది, మరికొంత నువ్వు చిన్నప్పటి నుంచి చూసి పరిసరాల ద్వారాను, నీ విద్య ద్వారాను మరికొంత విద్యను నువ్వు నేర్చుకుంటావు. మరి పెళ్లి విద్య ఎవరు నేర్పించారు నీకు? పెళ్ళిని కూర్చిన విషయాలకు వచ్చినప్పుడు నువ్వు నీ ఇంట్లో ఉన్నటువంటి నీ తల్లిదండ్రులు చూస్తూ పెరుగుతావు, నీ బంధువులను చూస్తూ పెరుగుతావు. అది కూడా కొంత నీకు అవగాహన తీసుకొస్తుంది. సంపూర్ణమైన అవగాహన నీకు రావాలంటే ఈ జీవగ్రంథంలో ఈ దేవాతి దేవుడు చెప్పేటువంటి జ్ఞానం నువ్వు తీసుకోవాలి. బుద్ధిహీనుల్లో జ్ఞానం నివాసం చేయదు, మూర్ఖత్వం నివాసం చేస్తుంది. రోట్లో రాయేసి ఎంత దంచినా ఆ రాయిలాగానే ఉంటుంది. మూర్ఖుని యొక్క హృదయం రాయి లాంటిది. రాతి గుండె భార్యాభర్తలు కలిగి ఉంటే ఇద్దరికీ శ్రమ, ఇద్దరికీ బాధ. ఎలాంటి మనస్సు కలిగి ఉండాలి భార్యాభర్తలు? మెత్తని మనస్సు కలిగి ఉండాలి. మెత్తని మనస్సు కలిగి ఉన్నప్పుడు ఉదయం ఏం తిట్టుకున్నా, ఏం అనుకున్నా సాయంకాలానికల్లా ఇద్దరు ఒకరినొకరు క్షమించుకొని సూర్యుడు అస్తమించక ముందే వారి కోపావేశాలను వదిలి మరలా వాళ్ళు కలిసి జీవించడానికి ప్రయత్నం చేస్తారు. దాన్ని బట్టి గ్రహించుకోవాలి మెత్తని మనస్సు మీరు కలిగి ఉన్నారని. అందువల్లనే ఒక పురుషుడికి ఒక స్త్రీని, ఒక స్త్రీకి ఒక పురుషుడికి దేవుడు ఏర్పాటు చేయటంలో ఎంతో గొప్ప ఔన్నత్యము, ఎంతో గొప్ప ఆశీర్వాదం ఉంది. ఒక సాత్వికమైన మనస్సు కలిగి, మృదు స్వభావం కలిగి, ఒక నమ్మకస్తురాలైన, ఒక గుణవంతురాలైన భార్య ఒక వ్యక్తి జీవితంలోకి వచ్చినప్పుడు అది ముత్యము కన్నా అమూల్యమైందిగా నువ్వు భావించి బహు జాగ్రత్తగా, నిష్ఠూరపరచకుండా, ఆమెలో ఏదో బలహీనతలు ఉన్నవి ఎత్తి చూపించకుండా ప్రేమతో సహించుకొని, ఓర్చుకొని, సరిచేసుకుంటూ నీతో పాటు జోడెద్దులు బండులాగా నీతో కలిసి ప్రయాణం చేయడానికి ఆమెని ప్రేరేపించి చెయ్యి పట్టుకొని ముందుకు తీసుకుని వెళ్ళాలి తప్ప
నీకేదో నచ్చలేదని ఆమెను అక్కడ నిలబెట్టేసి నువ్వు జీవితంలో ప్రయాణంలో ముందుకు వెళ్ళాలంటే అది ఒంటరి జీవితం అవుతుంది. అది ఏమాత్రము నీకు మంచిది కాదని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అలానే పురుషుడి విషయంలో వచ్చినప్పుడు కూడా కోపావేశాలు మానుకొని, అనుమానాలు మానుకొని, తల్లి ఇంటిని విడిచి నీ వద్దకు నీ భార్య ఇక శాశ్వతంగా నీతో ఉండటానికి వస్తుంది. ఒక 24 సంవత్సరాలు, ఒక 20 సంవత్సరాలు అల్లారుముద్దుగా తల్లిదండ్రుల యొక్క సంరక్షణలో ఆవిడ ఆ ఇంటికి రాణి. వాళ్ళ అమ్మ పెద్దరాణి అయితే ఈవిడ యువరాణి. సో ఒక యువరాణిలాగా ఒక కుమార్తె తల్లిదండ్రుల యొక్క సంరక్షణలో బెరుకు లేకుండా, భయము లేకుండా తనకు కావాల్సింది తింటుంది, తనకు అవసరమైనప్పుడు పడుకుంటుంది. అమ్మ నాకు తలనొప్పి, నేను పడుకుంటున్నా అని చెప్పేస్తుంది. షీ హ్యాస్ లాట్ ఆఫ్ ఫ్రీడమ్. తన అమ్మ ఇంట్లో ఎంతో స్వతంత్రంగా పెరుగుతుంది. ఆవిడని బెదిరించే వాళ్ళు ఎవరు ఉండరు. ఆవిడే ఇంకా తల్లిదండ్రులు అప్పుడప్పుడు బెదిరిస్తూ ఉంటుంది, అలా ఇలా అలుగుతూ ఉంటుంది. అలా ముచ్చటగా పెరిగిన అమ్మాయి ఒకరి జీవితంలోకి వస్తున్నప్పుడు తన అన్నిటినీ పరిత్యజించి వస్తుంది. పుట్టినింటిని విడిచి మెట్టినింట్లో ప్రవేశిస్తుంది నీ జీవిత భాగస్వామిగా. ఆమెకు సంబంధించినటువంటి వాటి అన్నిటినీ కూడా ఓ పక్కన పెట్టి నీ సంతోషంలో పాలిభాగస్తురాలు అవ్వాలని, నీతో కలిసి కలకాలం జీవించాలని, నీతో కలిసి 7 అడుగులు వేయాలని, నీ ఇష్టమే తన ఇష్టంగా, నీ వంశం యొక్క పేరే తన వంశం యొక్క పేరుగా, నీ ప్రజలనే తన ప్రజలుగా, మొదటి స్థానం అంతవరకు తన జీవితంలో తన కుటుంబానికి ఇచ్చిన, ఆ తదుపరి వివాహానంతరం అన్ని విషయాల్లో కూడా మొదటి స్థానం నీకే ఇచ్చి నీతో కలిసి జీవించడానికి నీ భార్య వచ్చినప్పుడు ఆమెను నువ్వు సన్మానించాలి. ఆమెని నీ యొక్క కృపావరములో ఒక వరముగా నువ్వు భావించి ఆమెను హత్తుకోవాలి. హత్తుకొని ద్రాక్షవల్లో ద్రాక్షాతీగా అల్లుకుపోయినట్లుగా మీరు ఇది మొదలుకొని ఏక శరీరం అని ప్రభువైన దేవుడు సెలవించిన మాట చొప్పున ఏక మనస్సు, ఏకభావం కలిగి, నీ నా అనే భేదములు లేకుండా, నీ ఇల్లు నా ఇల్లు అనే భేదం లేకుండా, నీకేం తెలుసు నాకేం తెలుసు అని అనుకోకుండా, నీ భార్య నువ్వు హేళన చేస్తే నిన్ను నువ్వు హేళన చేసుకున్నట్లే, నీ భర్తను నువ్వు అమర్యాదగా ప్రవర్తిస్తే నువ్వు అమర్యాదగా ప్రవర్తించుకున్నట్లే. కాబట్టి యేసయ్య సర్వశక్తుల దేవుడే చెప్పిన మాట, ఒక్కసారి వివాహం అయిన తర్వాత వారిని ఇద్దరుగా చూడడంట దేవుడు, ఒక్కరుగానే చూస్తాడు. అంత గొప్ప భావనతో ప్రభువైన దేవుడు వారి ఇరువురిని జతపరచబోతూ ఉన్నాడు. అందువల్ల ప్రియులారా, వివాహం అనేది దైవ నిర్ణయం. దైవ అనుగ్రహం పొందుకున్నటువంటి వారుగా కుటుంబ వ్యవస్థలోకి అడుగు పెడుతూ ఉన్నారు. అలానే రెండవదిగా, భూమి మీద వ్యభిచారము, జారత్వము, అపవిత్రత జరగటం అనేది ఈ పరిశుద్ధమైన దేవునికి ఏమాత్రమూ ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదంటే, మానవ దేహము దేవుని ఆలయాలన్నాడు. నా ఆలయాన్ని అపవిత్రమైన వాటితో చెరపవద్దు, పాడు చేయొద్దన్నాడు. ప్రతి ఒక్కరికి కూడా ఒక యుక్త వయసు వచ్చినప్పుడు సొంత భార్య, సొంత భర్త ఉండాలనేది దేవుని ఉద్దేశం. మనము దేవుని పోలికలో సృజింపబడిన ఒక నైతిక విలువలు కలిగినటువంటి వారము కాబట్టి ఈ శరీరాన్ని అక్రమానికి, అపవిత్రతకి, వ్యభిచార జార క్రియలకి అప్పగించకూడదనేది దైవ ఆలోచన, దైవ ఉద్దేశం. కానీ మనిషికి స్వచ్ఛత ఉంది కాబట్టి కొంతమంది వింటారు, కొంతమంది వినరు. కొంతమంది పట్టించుకుంటారు, కొంతమంది పట్టించుకోరు. అది వారి కర్మ అంటుంటారు. కర్మ ఫలం అనేది తప్పకుండా తిరిగి వస్తుంది. ఆ కర్మ ఫలాలు, ఆ జన్మ ఫలాలనే ఆ శాపాలు మన మీద నుంచి కొట్టివేయడానికి యేసునాథుడు భూమి మీదకి అరుదించాడు. హల్లెలూయా. ఆయన పవిత్ర రక్తాన్ని సిలువ మీద కార్చాడు. నిర్దోషమైన, నిష్కలంకమైన, పవిత్రమైన రక్తమును ఆశ్రయించిన వారికి ఆ జన్మ కర్మ పాపం నుంచి విడుదల, విమోచన అనేది ప్రభు ఇస్తూ ఉంటాడు. నా మీద ఏ బరువు లేదు నాకేంటి అనుకుంటాం, కానీ ప్రతి మనిషి మీద కర్మ పాపం, జన్మ పాపం అనే ఆ బరువు మోస్తూనే ఉంటారు. దాని నుంచి ప్రతి ఒక్కరికి విడుదల కావాలి. ఈ విషయాల్లో ప్రభు అయిన దేవుడు అంటున్నాడు, అపవిత్రమైన కార్యక్రమంలోకి వెళ్లకుండా ఉండాలంటే ప్రతి స్త్రీకి సొంత భర్త, ప్రతి పురుషుడికి సొంత భార్య ఉండాలని. మూడవదిగా, భక్తి కలిగిన కుటుంబాలుగా సంతానాన్ని కలిగి ఉండాలి. సో ఈరోజు మన జనరేషన్ ఏ విధంగా ఉంటుందో 10 సంవత్సరాల తర్వాత మన దేశం కూడా అలానే ఉండబోతుంది. ఈ రోజున ఈ జనరేషన్ విద్యావంతులుగాను, నైతిక విలువలు కలిగిన వారుగాను, సమాజంలో ఉపాధ్యాయులను, తల్లిదండ్రులను, అధికారాన్ని, నాయకత్వాన్ని, తన రక్త సంబంధులను, తోటివారిని, తన ఇరుగు పొరుగు వారిని ప్రేమించి మర్యాదగా ప్రవర్తించి కష్టపడే తరం అనుకోండి. 10 సంవత్సరాల తర్వాత మన దేశము ఉన్నతమైన దేశాలతో పోటీ పడగలదు. ఒక వీధిని చూసినప్పుడు, అమ్మ ఆ వీధిలో రాత్రిపూట తిరగకూడదని అంటారు. ఆ వీధిలో ఏమైనా దెయ్యాలు తిరుగుతాయా, ఆ వీధిలో ఏమైనా సర్పాలు తిరుగుతున్నాయా? కాదు. మిడ్ నైట్ కొన్ని ఏరియాల్లో ప్రయాణం చేయడానికి భయపడతారు, మరి కొన్ని ఏరియాల్లో నిర్భయంగా ప్రయాణం చేస్తారు. దానికి గల కారణం ఏంటి? అక్కడ ఏమైనా మంత్రాలు ఉన్నాయా, తంత్రాలు ఉన్నాయా, సర్పాలు ఉన్నాయా, లేదంటే మంత్రగత్తెలు, తంత్రగత్తెలు ఎవరైనా ఉన్నారా? కానే కాదు. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల యొక్క బిహేవియర్, ఆ ప్రాంతంలో ఎక్కువ మంది రౌడీయిజం చేస్తున్నారనుకోండి, పోకిరి వారు ఉన్నారనుకోండి,
ఎక్కడైతే పోకిరి ఉంటుందో అక్కడ అల్లరి ఉంటుంది, అక్కడ అపహాస్యం ఉంటుంది, అక్కడ చీకటి కార్యాలు ఉంటాయి, అక్కడ వ్యర్థమైన కార్యాలు ఉంటాయి. సో ఎవరిని బట్టి ఆ వీధి మంచిది కాదు, ఆ ఊరు మంచిది కాదు అని పేరు వచ్చింది? మనిషి యొక్క స్వభావ సిద్ధమైన ప్రవర్తన గుణాలను బట్టే అది నిర్ణయించబడింది. చెడుని అసహించుకో, నిన్ను వల్లే నీ పొరుగువారిని ప్రేమించు, అనాథల్ని, తండ్రి లేని బిడ్డల్ని, కుంటివారిని, గుడ్డివారిని ఆశ్రయం కావాలని కోరుకునే ప్రతి ఒక్కరికి ఆశ్రయం ఇవ్వు. నువ్వు మంచిగా ఉండు, మంచి చేయి, మేలు చేయి, రక్షణానందంలో ఉండు, ప్రభువుతో నడు. దేవుడు కోరుకున్నది ఇంతకన్నా ఏమి లేదు. నరుడా, ఏది ఉత్తమమైందో, ఏది మేలైందో, ఏది రమ్యమైందో, ఏది శ్రేష్టమైందో, ఏది ఘనమైందో అది నీ జీవితంలో కలిగి ఉండి జ్ఞానంగా నువ్వు నడుచుకుంటే నాకు సంతోషం అంటున్నాడు దేవుడు. జ్ఞానం కలిగిన కుమారుడు తన తల్లికి తండ్రికి ఘనతను తెస్తాడు. మరి జ్ఞానం లేని కుమారుడు కుమార్తె తన తల్లికి తండ్రికి అవమానాన్ని తీసుకొస్తాడు. మనము దేవుని బిడ్డలమై ఉన్నాం. భక్తి కలిగిన తరము, జ్ఞానము కలిగిన తరము. హల్లెలూయా. సో జ్ఞానము కలిగిన తరాన్ని చూస్తే దేశం బాగుపడుతుందని దేవునికి తెలుసు, వ్యవస్థ బాగుపడుతుందని దేవునికి తెలుసు. అందుకనే ప్రభువు ఆశపడ్డాడు, మంచి తరాన్ని కనండి, మంచిగా మీ బిడ్డలను పెంచండి, బాల్య దినముల నుంచి విలువలు నేర్పించండి, భక్తిని నేర్పించండి. ఒక వివాహం జరుగుట్లో ఇన్ని మంచి ఉద్దేశాలు ఈ దేవాతి దేవుడు కలిగి ఉన్నాడు. చప్పలు కొడుతూ ఆ దేవునికి మహిమ చెల్లిద్దాం. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. సో మ్యారేజ్ అంటే ఏంటి? ఏ రిలేషన్షిప్, ఇదొక బంధుత్వం, ఇదొక బాంధవ్యం అనేది గ్రహించుకోవాలి. మ్యారేజ్ ఏ కమిట్మెంట్, ఇదొక నిబంధన. ఇద్దరు నిబంధన చేసుకుంటున్నారు, ఇక జీవితాంతం శాశ్వతం మేము కలిసి ఉంటామని. 1 కొరింథీ 11:11 నుండి 12 మనం చూసినట్లయితే, మ్యారేజ్ సమ్ టైమ్స్ రాడ్ ఆఫ్ రోకీ, అంటే రాకీగా ఉంటుంది. అంత మాత్రాన మీరు జడిసిపోకూడదు, భయపడిపోకూడదు. ఈ అమ్మాయితో నేను ఉండలేను, ఈ అబ్బాయితో నేను ఉండలేను, నా వల్ల కాదని అనకూడదు. కొన్నిసార్లు రాళ్ళు రప్పలు రోడ్డు మీద వచ్చినట్టుగా వస్తున్నప్పటికీ ఫ్యామిలీ లైఫ్లో కూడా కొన్ని రోజులు గతుకుల రోడ్లు వస్తాయి, కంకర రాళ్ళు తగులుతాయి, కానీ సజావుగా వెళ్ళే మంచి మార్గం కూడా ఉంటుంది. ఆ పరిస్థితులు, ఆ గతుకుల రోడ్లు వచ్చినప్పుడు కొంచెం ఓపిక పడితే, కొంచెం సహనంగా ఉంటే, కొంచెం దీర్ఘశాంతం కలిగి ఉంటే, ఒకరినొకరు ఆ పొరపాట్లని, ఆ కలహాలని ఎక్కువగా పెంచుకోకుండా క్షమించుకొని, మన్నించుకొని, ప్రేమ కలిగి ఉండటానికి ప్రయాసపడితే తప్పకుండా కుటుంబ జీవితంలో అద్భుతంగా ముందుకు వెళ్ళే అవకాశం ఎంతైనా ఉంది. అందువల్లనే ప్రభు అయిన దేవుడు కూడా అంటున్నాడు, అందము మోసకరము, సౌందర్యం వ్యర్థం, దేవుని యెడల భయభక్తులు గల స్త్రీలు కొనియాడబడతారు. అందచందాలు అనేవి చూడటానికి మాత్రమే, చూసి ఆహా ఎంత బాగున్నారో అని అనుకోవటానికి మాత్రమే ఉపయోగపడతాయి. కానీ సత్ప్రవర్తన, సద్గుణం అనేది జీవిత నావని ముందుకు నడిపించుకోవటానికి ఉపయోగపడుతుంది. జీవిత నావ ముందుకు సాగాలి అంటే మనం ధరించిన వస్త్రాల వలన కానీ, మనం కలిగి ఉన్న వెండి బంగారముల వల్ల కానీ, అందచందముల వల్ల కానీ ఒక కుటుంబ జీవితం ఒక్క అడుగు కూడా ముందుకు వేయటానికి అవ్వదు. ఇవన్నీ కూడా సౌకర్యాలు, నీకు యాడెడ్ బ్లెస్సింగ్స్ లాగా ఇవి నీకు ఉపయోగపడతాయే తప్ప రియాలిటీలోనికి, నిజాయితీలోకి వచ్చినప్పుడు సహించుకోవాలి, ఓర్చుకోవాలి, వారిని మార్చుకోవటానికి ప్రయత్నం చేయాలి, దేవుని సహాయాన్ని అడగాలి, జ్ఞానం కలిగిన పెద్దల సహాయాన్ని అడగాలి, సలహాలు తీసుకోవాలి. మొండితత్వంతో, రాతిగుండెతో ఉంటే ఎవరూ బాగుపడరు. ఎదుటి మనిషి మాట్లాడేది స్వీకరించేవాడే బుద్ధి కలిగిన వాడు. బుద్ధిహీనుడు ఎవరి మాటని పట్టించుకోడు, అందరి మాటలని త్రోసివేస్తాడు. అవి లేకుండా మన మనస్తత్వాన్ని మనం మార్చుకోవటం, రూపాంతరపరచుకోవటం అనేది ఎంతో మంచిదని దేవుని వాక్యం తెలియజేస్తుంది. 4వదిగా, నెవర్ బ్రింగ్ అప్ మిస్టేక్స్ ఆఫ్ ది ఫాస్ట్. జరిగిపోయిన విషయాల గురించి పదే పదే పొరపాట్లు మాట్లాడకూడదు. జరిగిపోయిన విషయాలు పదే పదే మాట్లాడుతూ ఉంటే అక్కడ కలహం కలుగుద్ది. కలహం అనేది నీటి ఒడ్డున పుట్టేటువంటి చిన్న ఓట లాంటిది. అదే గంగానది అవుద్ది, అదే కృష్ణానది అవుద్ది, సముద్రమైనా అయిపోద్ది. సో అలాంటి వాటికి చాలా దూరంగా ఉండాలి. ఏదైనా ఒకటి, నీ భర్త కోపం పుట్టేది, మాట్లాడితే ఆయన కోపం వస్తుంటే మాట్లాడుకో. నీ భార్యకి చిరాకు కలిగే కొన్ని ఉన్నాయంటే మాట్లాడుకో. జరిగిపోయిన విషయాల వలన మీ ఇద్దరికీ కూడా డిస్టర్బెన్స్ వస్తుందంటే మీ ఇద్దరు మీకు ప్రాముఖ్యం. ఏవో కొన్ని విషయాలు కొంతమంది గురించి మీరు మాట్లాడుకొని మీ కుటుంబాన్ని ఎందుకు పాడు చేసుకుంటారు? మీరు దేన్నైనా నిర్లక్ష్యం చేయండి, కానీ కుటుంబాన్ని మాత్రం నిర్లక్ష్యం చేయొద్దు. కుటుంబం తర్వాత ఏదైనా అనుకొని మీ కుటుంబం సంతోషంగా ఉంటే మీరు బయట హ్యాపీగా ఉండగలుగుతారు, ఆఫీస్లో హ్యాపీగా ఉండగలుగుతారు, మీరు ఏ అథారిటీగా, మీరు ఏ అధికారంలో ఉన్నా మీరు హ్యాపీగా ఉండగలుగుతారు. ఇంట్లో పోరు, ఆ పోరు అనేది మీకు ఎక్కడికి వెళ్ళినా అది మీ గుండెల్లో పోరు అలా మీతో పాటు ప్రయాణం చేస్తూనే ఉంటుంది. అందుకనే గయ్యాళి అయిన భర్త భార్యలు ఉంటే ముసురువాన్తో సమానం అన్నాడు దేవుడు. అది ఆగదు, అది పూర్తిగా పడదు. దీనివలన మనశ్శాంతి కోల్పోతారు, సంతోషాలు కోల్పోతారు, సమాధానం కోల్పోతారు,
తిన్నది తినాలని అనిపించదు, తిన్నది సహించదు, తిన్నది అరగదు కూడా. అందువలన ఒక కుటుంబాన్ని స్వర్గములాగా ఉంచుకోమంటున్నాడు దేవుడు. సంతోషమయంగా చేసుకోమంటున్నాడు, ఆనందమయంగా చేసుకోమంటున్నాడు. ఒక ఇల్లు హ్యాపీగా ఉండాలంటే క్షమించుట, చెప్పాలండి, ప్రేమించుట, సంభాషించుట, యథార్థంగా ఉండుట, నమ్మకంగా ఉండుట, పరిశుద్ధంగా ఉండుట, కలిసి కుటుంబంగా ప్రార్థించుట. హల్లెలూయా. ఇలా మంచి సద్గుణాలతో, దేవుడిచ్చినటువంటి గుణాలతో ఇద్దరు కూడా కుటుంబ వ్యవస్థని ఒక మెచ్యూర్డ్ మైండ్తో, ఒక పరిపూర్ణమైన వికసించిన మనస్తత్వంతో మీ కుటుంబ వ్యవస్థను మీరు నడిపించుకుంటూ, మీరు ఎప్పటికప్పుడే ఒకరిని బట్టి ఒకరు మీకు మీరుగా ఆకర్షితులు అవ్వండి తప్ప లోకంలో ఉన్నటువంటి దేని వైపు మీరు ఆకర్షితులు అవ్వకుండా దేవుణ్ణి మీరు ఆకర్షించేవారుగా ఉంటూ, సహవాసంలోనూ, సంఘములోనూ, ప్రార్థనలోనూ, విశ్వాస జీవితంలో ఉంటూ, ప్రభు రాకడ పర్యంతము కూడా మీ కుటుంబంలో మీరు పిల్లా పాపలను కలిగి దీవెనలతో వర్ధిల్లాలని 128వ కీర్తనలో రాయబడినట్లుగా దేవుని యెడల భయభక్తులు గలవాడు ఇట్టి రీతిగా ఆశీర్వదింపబడతాడు. వాని చేతి పనుల కష్టార్థం దీవించబడుతుంది. వాని భార్య వాని లోగిట ఫలించు ద్రాక్షావల్లి వలె ఉంటుంది. వాని బల్ల చుట్టూ వాని పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారు. కృపాక్షేమములు కలిగి వారు వర్ధిల్లుతారు. సీయోనులో నుండి దేవుడు వారిని ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన నా ప్రియ తండ్రి, సర్వశక్తిమంతుడా, అద్వితీయుడా, మహోన్నతుడా, నీ ఉన్నతమైన నామానికి మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపిస్తున్నావు నాయన. వివాహం అన్ని విషయంలో ఘనమైంది, పాన్పు పవిత్రమైనదని నువ్వు సెలవించున్నావు నాయన. అయా దేవుడివై నువ్వు జతపరిచితే అది ఎన్నటన్నిటికీ జతపరచబడిన ఉన్నతమైన స్థితిని నువ్వు సెలవించావు నాయన. అయా నా తండ్రి, భార్యాభర్తలకు ఒకరికొకరు నువ్వు ఇచ్చిన బహుమానము, నువ్వు ఇచ్చిన దానమైనది నాయన, మేలయ్యున్నది ప్రభువా. ఇద్దరు ఉభయులు కలిసి జీవిస్తూ, కలిసి కష్టపడుతూ, కలిసి అయా ఏకీభవిస్తూ, కలిసి సంపాదించుకుంటూ, కలిసి ప్రార్థన చేస్తూ, అన్ని విషయాల్లో వారు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించుదురుగాక. నా ప్రియ ప్రభువా, ఇరువురు నిన్ను సంతోషపరుస్తూ, నీ కృపలో, నీవిచ్చే క్షేమములో, నీవిచ్చే ఆశీర్వాదములో దీవించబడినట్టుగా నీ పరిశుద్ధాత్మ సన్నిధితో ఆవరించి ఆశీర్వదించమని క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం మా ప్రియ తండ్రి. ఆమేన్. ఆమేన్.